शुभोदय बच्चों, कैसे हैं आप? और 7वीं कक्षा का पाठ पढ़ाती हूँ। 5 पाठ का नाम आसमान गिरा। आसमान गिरा आसमान गिरा అంటే ఏంటన్నమా? ఆస్మాన్ అంటే ఆకాశం, స్కై. ఆస్మాన్ అంటే ఆస్మాన్ అంటే స్కై. ఆస్మాన్ గిరా ఆకాశం పడిపోయింది అని చెప్పేసి కొన్ని జంతువులు, ర్యాబిట్ అన్నిటికంటే యాక్టివ్ పర్సన్ ర్యాబిట్ కదా, యాక్టివ్ యానిమల్. ఆ యాక్టివ్ యానిమల్ కూర్చుంటుండగా ఏదో పడిపోయిందని చెప్పి భయపడిపోయి ఆకాశం పడిపోయిందని పరుగులు తీస్తుంది. ఆ కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామమ్మా. చూద్దాం ఆ కథ. ఆస్మాన్ గిరా 5th లెసన్, 7th క్లాస్కి 5th లెసన్ ఆస్మాన్ గిరా. వినండి అమ్మా, చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. एक खरगोश था, वहाँ पेड़ के नीचे सो रहा था। अचानक जोर की आवाज हुई, धम। खरगोश उठा बैठा, वहाँ बोला, अरे क्या गिरा? खरगोश ने इधर उधर देखा, उसे कुछ दिखाई नहीं दिया। उसे लगा कि आसमान गिर रहा है। खरगोश डर गया और भागने लगा। खरगोश डर गया और भागने लगा. एक खरगोश था. खरगोश అంటే ఏంటి? ర్యాబిట్. ఒక ర్యాబిట్ ఉంది. మహా పేడికే నీచే సో రహాత. అదేం చేస్తుంది? చెట్టు కింద నిద్రపోతుంది. సో రహాత అంటే నిద్రపోవడం. అచానక్ జోర్కి ఆవాజ్ హుయి, అనుకోకుండా ఒక పెద్ద శబ్దం వచ్చింది. అనుకోకుండా ఏమొచ్చింది? పెద్ద శబ్దం వచ్చింది. ఎలాంటి శబ్దం? ధమ్ అని శబ్దం వచ్చింది. ఖర్గోష్ ఉఠా బయట. ఖర్గోష్ సడన్గా నిద్రపోతున్నది. పెద్ద శబ్దం వస్తే మనమేనా షాక్ అయిపోయి లెగిసిపోతాం కదా, అలాగే అది కూడా ఖర్గోష్ కూడాను, ర్యాబిట్ కూడాను షాక్ అయ్యి నిద్రలోంచి బుక్కుమని లేచి కూర్చున్నది. మహా బోలా, అది అంటుంది ఏమని? అరే క్యా గిరా? బాబోయ్ ఏదో పడిపోయింది. ఖర్గోష్ని ఇదర్ ఉదర్ దేక. ర్యాబిట్ ఏం చేసింది? ఇటువైపు అటువైపు చూసింది. ఉసే కుచ్ దిఖాయి నహీ దియా. దానికి ఏమీ కూడా కనిపించలేదు. ఉసే లగాకి ఆస్మాన్ గిర్ రహా హై. దానికి కింద ఇటు అటు శబ్దం, పెద్ద శబ్దం అయితే వచ్చింది కానీ ఏం పడిందో దానికి ఏమీ కనిపించలేదు. కనిపించకపోవడంతో అది ఏమనుకుంది? ఆస్మాన్ గిరా, ఆకాశం పడిపోయింది అని చెప్పేసి అనుకుంది. ఖర్గోష్ డర్ గయా ఔర్ భాగ్నే లగే. ర్యాబిట్ ఏం చేసింది? భయపడిపోయి పరిగెట్టడం మొదలెట్టింది. ఆ శబ్దానికి, ఆకాశం పడిపోయిందని చెప్పేసి ఆ శబ్దానికి పరిగెట్టింది. भागते भागते उसे एक लोमड़ी मिली. उसने पूछा, खरगोश भाई कहाँ जा रहे हो? जरा सुनो तो. పరిగెడుతుండగాను ఒక తోడేలు దానికి కనిపించింది. కనిపించి, ఖర్గోష్ అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడిగింది. జరా సునోతో, దయచేసి కొంచెం విను. భాగ్తే భాగ్తే వచ్చి లోమడి మిలా. దానికి ఒక తోడేలు కనిపించింది. ఉస్నే పూచా, ఖర్గోష్ బాయి కహా జా రహే హో? ఖర్గోష్ అన్నయ్య నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? జరా సునోతో, కొంచెమైనా విను. అది పారిపోతుంది కదా, ఏ జంతువుల మాట వినట్లేదు. భయపడిపోయి ఆకాశం కింద పడిపోయిందని చెప్పేసి పారిపోతుంది. ఖర్గోష్ భాగ్తే భాగ్తే బోలా. ఆగకుండానే ర్యాబిట్ ఏం చేస్తుంది? ఆగకుండానే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమని? ఆస్మాన్ గిర్ రహా హై, భాగో భాగో జల్దీ భాగో. ఆకాశం పడిపోయింది, మీరందరూ కూడా పరిగెట్టండి, పారిపోండి, పరిగెట్టండి అని చెప్పేసి అరుచుకుంటూ పరిగెడుతుంది. लोमड़ी में भागने लगी. अगर जाकर उन्हें एक बालू मिला. बालू बोला, ठहरो ठहरो, कहाँ भागो जा रहा हो? లోమడి బి భాగ్నే లగా. లోమడి కూడా పరిగెట్టడం మొదలుపెట్టింది. ఆగే జాకర్, ముందుకు వెళ్ళి, ఉన్హ ఏక్ బాలు మిలా. పరిగెడుతూ వెళ్తుండగాను ముందుకి ఒక బాలు అంటే ఎలుగుబంటి కనిపించింది. బాలు బోలా, అప్పుడు ఎలుగుబంటి అన్నది ఏమని? టహరో టహరో, ఆగండి ఆగండి. కహా భాగే జా రహే హో? ఎక్కడికి మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఎలుగుబంటి అంది. ఖర్గోష్ और लोमड़ी बोला, भागो तुम भी भागो, आसमान गिर रहा है. లోమడి, తోడేలు, ర్యాబిట్ కూడాను ఎలుగుబంటికి చెప్తుంది, నువ్వు కూడా పారిపో,
ఆకాశం కింద పడిపోతుంది అని చెప్పేసి దానికి కూడా పారిపోమని చెప్తుంది. भालू भी उनके साथ भागने लगा. ఎలుగుబంటి కూడా దానికి వాళ్ళతో కలిసి పరిగెట్టడం మొదలుపెట్టింది. खरगोश लोमड़ी और भालू भागते भागते एक हाथी के पास से निकले. అవి రెండు లెమడి తేవడేలు ర్యాబిట్ ఎలుగుబంటి ఇవి అన్నీ కూడా ఒకదాని వెనకతలు ఒకటి అలా పరిగెడుతూనే ఉన్నాయి. అవి పరిగెడుతూ ఉంటుంటే దానికి ఒక ఏనుగు దగ్గరికి చేరుకున్నాయి. అలా పరిగెడుతుంటే తోవలోని ఏనుగు కనిపించింది. హాతీ అరే సబ్ క్యూ భాగ్ జా రహే హో. అప్పుడు అడిగింది, ఎలిఫెంట్ అడుగుతుంది, ఏమని, ఎందుకు మీరు ఇలా పరిగెట్టి పారిపోతున్నారు? టహరా కొంచెం బతావోతో, ఆగండి, కొంచెం ఆగి ఏదైనా చెప్పండి, ఎందుకు మీరు అలా పరిగెట్టి పారిపోతున్నారు అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి ఏనుగు అడుగుతుంది. బాలు బోలా. బాలు అన్నది ఈ విధంగా ఏమని, ఆస్మాన్ గిర్ రహా హై, ఆకాశం పడిపోతుంది, తుంబి భాగో, నువ్వు కూడా పరిగెట్టు అని చెప్పేసి అని అంటుంది. హాతీ బి భాగ్నే లగే. ఏనుగు కూడాను ఆడ వెనకాతల ర్యాబిట్ ఎలుగుబంటి లొమడి ఇవన్నీ వెనకాతలని ఏనుగు కూడాను పరిగెట్టి పారిపోవడం మొదలుపెట్టింది. उसके पीछे बालो और सबके पीछे आती. ఒకరి వెనకాతలు ఒకటి అందరి వెనకాతల ఏనుగు కూడా పరిగెట్టడం మొదలుపెట్టింది. ఒక జంతువు వెనకాతల ఒక జంతువు, ఒక జంతువు వెనకాతల ఒక జంతువు అలా పరిగెట్టడం మొదలుపెట్టింది. భాగ్తే భాగ్తే ఉన్హే షోర్ మిలా. దాని కలిసి పరిగెడుతూ పరిగెడుతూ తోవలో నలికి ఒక సింహం కనిపించింది. ఎవరికి? ఈ యానిమల్స్ అన్నిటికీ ఒక సింహం కనిపించింది. ఉస్నే పూచా, అడిగే ఏమని, తుమ్ సబ్ క్యూ భాగ్ జా రహే హో, మీరెందుకు పరిగెడుతున్నారు, మీరెందుకు పరిగెట్టి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి సింహం ఈ యానిమల్స్ అన్నిటికీ అడిగింది. హాతీ బోలా, ఏనుగు ఈ విధంగా చెప్పింది, ఆస్మాన్ గిర్ రహా హై తుమ్ భీ భాగో, ఆకాశం పడిపోతుంది, నువ్వు కూడా పరిగెట్టు అని చెప్పేసి చెప్పింది. షేర్నే దాహట్ కర్ కహా, గంభీరంగా అన్నది, ఏమని, ఆస్మాన్ గిర్ రహా హై, కహా గిర్ రహా హై, ఏంటి ఆకాశం పడిపోతుందా, ఎక్కడ పడిపోతుంది చెప్పండి అని చెప్పేసి క్రోధంగా ఆ యానిమల్స్ అన్నిటికీను అడిగింది. రూకో యహ సునాకర్ సబీ జాన్వర్ రుక్ గయా. అది కోపంతో అనగానే అది విని అన్ని యానిమల్స్ కూడా పరిగెట్టడం ఆపే. షేర్నే పూచా కిస్నే కహా ఆస్మాన్ గిర్ రహా హై. సింహం అప్పుడు అడిగింది, ఎవరు చెప్పారు ఆకాశం పడిపోయిందని చెప్పేసి. హాతీ బోలా బాలునే కహా, ఏనుగన్నది ఎలుగుబంటి చెప్పింది అని చెప్పి. బాలు బాలా ముజిసే లొమడీనే కహా, బాలు ఏమంది నాకు తోడేలు చెప్పింది అని చెప్పేసి అన్నది. లొమడీ బోలా ముజిసేతో ఖర్గోష్నే కహాతా, నాకు ర్యాబిట్టే చెప్పింది, ఖర్గోష్ చెప్పింది ఆకాశం కింద పడిపోతుంది అని చెప్పేసి అని ఒకదాని మీద ఒకటి అలా చెప్పుకొని వచ్చాను. సబ్సే పహలే హిస్సీనే కహాతా, అన్నిటికంటే ముందు ఈ ఖర్గోషే చెప్పింది అని చెప్పేసి అన్నీ చెప్పాయి. ఖర్గోష్ చుప్ రహా, ర్యాబిట్ మాత్రం సైలెన్స్గా ఉండిపోయింది. షోర్ బోలా ఖర్గోష్ కహా గిర్ రహా హై ఆస్మాన్. సింహం అడిగింది అప్పుడు ఏమని, ఎక్కడ పడిపోయింది ఆకాశం చూపించు అని చెప్పేసి అడిగింది. ఖర్గోష్నే కహా మేతో పేరుకే నీచే సో రహాతా. అప్పుడు చెప్తుంది ర్యాబిట్ ఏమని, నేను చెట్టు కింద పడుకొని ఉన్నాను. మహెద్ధంసే ఆస్మాన్ గిరా, అది సడన్గా ఆకాశం కింద పడిపోయింది. షేర్నే కహా చలో చల్కర్ దేఖో, పదండి అయితే పదండి అందరం కలిసి వెళ్దాం, పదండి చూద్దాం, అందరం కలిసి వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి సింహం వీళ్ళకి జంతువులన్నిటికి కూడా చెప్పింది. వేసబ్ ఉసి పేరుకే నీచే గయే, అందరూ కూడా ఆ చెట్టు కిందకి వెళ్ళాయి. సబ్నే పేరుకే నీచే దేఖా, అందరూ కూడా చెట్టు కిందకి వెళ్ళారు. వహా ఏక్ బడా సా ఫల్ గిర్ పడా థా, అక్కడ ఒక పెద్ద చెట్టు కింద పడిపోయి ఉంది. తబీ వేసే హీ ఏక్ ఔర్ ఫల్ గిరా, అక్కడ ఒక పెద్ద కొబ్బరికాయ పడిపోయి ఉంది. తర్వాత వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి ఇంకొక కాయ కూడా పడిపోయి ఉంది. ధమ్,
అప్పుడు కూడా అదే పెద్ద శబ్దం వచ్చింది, ధమ్మని శబ్దం వచ్చింది. ఖర్గోష్ చౌక్ గయా, ఖర్గోష్ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అది పడుకున్నప్పుడు కూడా అదే శబ్దం వచ్చింది కదా, అది కానీ చూడలేదు. ఏ కాయ పడిపోయిందో ఏం పడిపోయిందో అన్నది అది చూడలేదు. చూడకుండా ఏమన్నది ఆకాశం పడిపోయింది అని చెప్పి అంత హడావుడి చేసింది. షేర్నే బోలా తో యహీ తుమారా ఆస్మాన్ తా సింహం అన్నది. ఇదేనా ఆ కొబ్బరికాయని చూపించి, ఇదేనా నీ ఆకాశం? లే ఫిర్ ఆస్మాన్ గిరా, చూసుకో మళ్ళీ ఆకాశం కిందకి పడిపోయింది. భాగో, అందరూ పరిగెట్టండి పరిగెట్టండి, మళ్ళీ ఆకాశం కింద పడింది, పరిగెట్టండి. ఔర్ సభి హస్నే లగే, అందరూ కూడా పకాల్మని నవ్వేశారు. బాగుంది కదమ్మా ఇది. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు కదా ర్యాబిట్ చెప్పింది దానికి ఏమని, అక్కడ పడిపోయింది ఆకాశం పరిగెట్టండి అని. కానీ మిగతా జంతువులు అది నిజమా అబద్ధమా అని తెలుసుకోలేదు. తెలుసుకోకుండా ఆవుటి వెనకతలు అవే పరిగెట్టిపోయాయి. అందుకే ఏది కూడా భయపడకూడదు, అది కరెక్టా నిజమా కాదా అన్నది తెలుసుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు చూడండమ్మా, బాధలు పడోలికో, ఇది మీకు కేవలం పడోలికో బాధలు పడోలికో ఆనందులో అంటే ఏంటి, కేవలం చదవండి, చదివిసే ఆనందాన్ని పొందండి. నేను కేవలం స్టోరీ చెప్పడమే, మనకి లెసన్లోని క్వశ్చన్స్ గట్రా ఏమి ఉండవు, అలానే ఎగ్జామ్స్లో కూడా ఇది ఉండదు. ఇది నేను చెప్తున్నాను, వినండి అమ్మ, బాగుంటుంది. एक लड़का था, उसका नाम भरत था. ఒక పిల్ల वह नई नई बातों जानना चाहता था. एक दिन वह पाठशाला से आ रहा था. आसमान में बादल छाए हुए थे. घर अभी कुछ दूर था. इतने में बड़ी बड़ी बिंदु पड़ने लगी. भरत भागते हुए घर पहुंचा, फिर भी वहाँ भीगा गया था. एक लड़का था, ఒక పిల్లవాడు ఉన్నాడు. उसका नाम भरत था. ఆ పిల్లవాడి పేరేంటి? భరత్. वह नई नई बातों जानना चाहता था. ఆ పిల్లవాడు కొత్త కొత్త విషయాలు, ఇది ఒక స్టోరీ అమ్మ, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలనుకుంటాడు. ఏక్ దిన పాఠశాల జా రహా తా. ఒకరోజు ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు. ఆస్మాన్ మే బాదల్ ఛాయే హుయే తే. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆకాశంలోనే మేఘాలన్నీ కూడాను కమ్ముకొని ఉన్నాయి. ఘర్ అబ్ కుచ్ దూర్ థా. ఆ పిల్లవాడు స్కూల్ నుండి వస్తున్నాడు. ఏక్ దిన్ వహ పాఠశాల సే ఆ రహా తా. ఒకరోజు పిల్లవాడు పాఠశాల నుండి వస్తున్నాడు. ఆస్మాన్ మే బాదల్ ఛాయే హుయే తే. ఆస్మాన్ ఆకాశంలోనే మేఘాలు అలుముకొని ఉన్నాయి. ఘర్ అభి కుచ్ దూర్ థా. ఇల్లు చాలా దూరంలోనే ఉంది. ఇతనే మే బడి బిడి బిందు పడినే లగే. ఇంతలోనే పెద్ద పెద్ద నీటి బిందువులతో వాన కురవడం మొదలుపెట్టింది. భరత్ భాగ్తా హువా ఘర్ పహుంచా. భరత్ ఏం చేశాడు, పరిగెట్టుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఫిర్ భీ వహా భీగా గయా తా. మళ్ళీ ఆ పిల్లడు అంత పరిగెట్టుకుంటూ వచ్చినా సరే శుభ్రంగా తడిసిపోయాడు. భరత్ కో దేఖ్తే హీ పితాజీ బోలా. భరత్ जाओ कपड़े बदल लो, नहीं तो सर्दी लग जाएगा. భరత్ దేఖ్తే హీ పితాజీ బోలా. భరత్ని చూస్తూ తండ్రి చూస్తుండగానే వెంటనే తండ్రి అన్నాడు, ఏమని? జావో కపడే బదలో, వెళ్ళు నీ యొక్క దుస్తుల్ని మార్చుకో. నహీ తో సర్ది లగ్ జాయేగా, లేకపోతే నీకు కోల్డ్ చేసేస్తుంది, రొంప చేసేస్తుంది, అందుకని నువ్వు బట్టలు మార్చుకో అని చెప్పేసి తడిసిపోయి వచ్చిన పిల్లవాడికి తండ్రి చెప్తున్నాడు. कपड़े बदलते ही भरत सोचने लगे, आसमान में पानी कहाँ से आते हैं, बादल आने पर ही वर्ष क्यों होती है. इसने सोचा पिताजी से पूछना चाहिए. वहाँ कपड़े बदला कर पिताजी के पास आया. కపడే బదల్తీ హీ భరత్ సోచనే లగే. ఆ పిల్లవాడు తడిసిపోయి వచ్చాడు కదా, తండ్రి బట్టలు మార్చుకోమన్నాడు కదా, మార్చుకుంటూ ఆలోచించడం మొదలెట్టాడు. ఏమని? ఆస్మాన్ మే పానీ కహా సే ఆతే హే. ఆకాశంలోని నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అన్నది ఆలోచిస్తున్నాడు ఆ పిల్లవాడు. బాదల్ ఆనే పర్ హీ వర్ష క్యూ హోతీ హే. మేఘాలు రాగానే ఎందుకు వర్షాలే కురుస్తాయి. ఉస్నే సోచా. పిల్లవాడు ఆలోచించాడు. పితాజీ సే పూछना चाहिए. నాన్నగారితోని అడగడం అవసరం. వహా కపడే బదలాకర్ పితాజీ కే పాస్ ఆయా. అబ్బాయి దుస్తుల్లో మార్చుకొని పిల్లవాడు తండ్రి దగ్గరికి వచ్చాడు. భరత్ నే పూచా పితాజీ వర్షకి పానీ కహా సే ఆతా హై. నాన్న వర్షం యొక్క నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి.
బాదలోं से पिताजी ने बताया ఆ పిల్లవాడికి తండ్రి ఏం చెప్పాడు, మేఘాలు, బాధలు అంటే ఏంటి, క్లౌడ్స్ నుండి వస్తున్నాయని చెప్పి సమాధానం చెప్పాడు పిల్లవాడు. భరత్ ने फिर पूछा लेकिन बादलों में इतनी पानी कहाँ से आता है? पिताजी ने समझते हुए कहा, बेटा तालाबों, नदियों और समुद्रों में पानी होता है. सूर्य की तेज गर्मी से यह पानी भाप के बदल जाता है. फिर भाप आसमान के जाकर बादल बन जाती है. బాధలోంచి పితాజీనే బతాయా. ఆ పిల్లవాడికి అడిగాడు కదా, నాన్న వర్ష యొక్క నీరు ఎక్కడి నుండి వస్తాయంటే క్లౌడ్స్ నుండి వస్తాయని చెప్పి తండ్రి చెప్పాడు కదా. భరత్నే ఫిర్ పూచా, ఆ భరత్ మళ్ళీ అడిగాడు ఏమని, లేకిన్ బాధలో ఇతనా పానీ కహా సే ఆతా హై, కానీ నాన్న మేఘాల్లో ఇంత నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి. పితాజీనే సమస్తే హుయే కహా, ఆ పిల్లవాడికి అర్థం అయ్యేటట్లు తండ్రి చెప్తున్నాడు ఏమని, బేటా తలాబో మే, నదియో మే ఆరు సముద్రో మే, అంటే బాబు తలాబు, నదుల్లో, తలాబ్ అంటే చెరువుల్లోని, నదుల్లోని, ఇంకా సముద్రాల్లోని పానీ హోతా హై, నీళ్లు ఉంటాయి కదా. సూర్యకి తేజీ గర్మీ సే యహి పానీ బాప్ కే బదల్ జాతా హై, సూర్యుని యొక్క కిరణాల వల్ల ఈ యొక్క ఆవిరి అంతా కూడాను మేఘాలుగా ఏర్పడతాయి అని చెప్పేసి ఆ పిల్లవాడికి చెప్పాడు. फिर बाप आसमान में जाकर బాదల్ బన్ జాతే హై, ఇలాగా ఈ ఆవిరంతా, నీటి మీద ఉన్న ఆవిరంతా వెళ్ళి ఆకాశంలోకి మేఘాలుగా తయారవుతాయి అని చెప్పేసి పిల్లవాడికి తండ్రి అర్థమయ్యేటట్లు చెప్పాడు. భరత్ నే ప్రశ్న కియా, పితాజీ బాప్ బాదల్ కైసే బన్ జాతే హై, మళ్ళీ పిల్లవాడు అడిగాడు ఏమని, నాన్న బాప్ మేఘాలు, ఆవిరి మేఘాలుగా ఎలా తయారవుతాయి అని చెప్పేసి పిల్లవాడు మళ్ళీ వాళ్ళ నాన్నే అడిగాడు. పితాజీనే ఉత్తర్ దియా, తండ్రి సమాధానం చెప్పాడు ఏమని, బాప్ హల్కీ హోతీ హై, హల్కీ హోనే కే कारण यहाँ ऊपर होती है, ठंडी ठंडी से ही बाप फिर से ही पानी बहुत ही नन्ही बिंदुओं के रूप में लाते हैं. बादल ऐसे ही नन्ही बिंदुओं के समूह है. పితాజీని ఉత్తర్ దియా, పిల్లవాడికి సమాధానం చెప్పాడు ఏమని, బాప్ హల్కీ హోతీ హై, ఆవిరి చాలా తేలికైనది, హల్కీ హోనేకే కారణ్ యహా ఊపర్ ఉఠ్తీ హై, అది ఆవిరి చాలా తేలికైంది కాబట్టి ఎక్కువగా పైకి వెళ్ళగలుగుతుంది. ऊपर ठंडी ठंडी से ही बाप फिर से ही पानी की बहती ही नन्ही बिंदुओं के रूप में लेती है. ఆ మేఘాలన్నీ కూడా, ఇది నీటి ఆవిరి అంతా కూడా చిన్న నన్హి అంటే ఏంటి, చిన్న నీటి బిందువుల రూపంలోనే మేఘాలగా అక్కడ తయారవుతుంది. బాదల్ ఐసే హీ నన్హి బిందువుం కా సమూహ హై, ఆ మేఘాలన్నీ ఇలాంటి చిన్న నీటి బిందువులే, ఆ మేఘాల యొక్క సమూహము అని ఆ పిల్లవాడికి తండ్రి చెప్పాడు. అర్థమైంది కదమ్మా. पिताजी ने भरत को रसोई घर ले गए. वहाँ माँ चाय बना रही थी. चूल्हे पर केतली रखी थी. केतली के मुंह से भाप ऊपर की ओर उठ रही थी. पिताजी ने ठंडी पानी से भरा हुए गिलास उठाया. इस गिलास को वे बाप के पास ले आया. कुछ देर गिलास को वहीं पकड़े खड़े रहे. పితాజీ ने భరత్ को रोसई घर में ले गया. పిల్లవాడికి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, ఇంకా బాగా అర్థం అవ్వాలని చెప్పేసి ఆ పిల్లవాడికి ఆ నాన్న ఏం చేశాడు, వంటింట్లోకి తీసుకుని వెళ్ళాడు. వహా మా చాయ్ బనా రహీ థీ, ఆ పిల్లవాడి యొక్క తల్లి అక్కడ ఆమె టీ తయారు చేస్తుంది. చుల్హే పర్ కెతలీ రఖీ థీ, పొయ్యి మీద టీ కట్లీ పెట్టింది, టీ పెడుతుంది. కెతలీకి ముహం సే బాప్ ఊపర్కి ఔర్ ఉఠ్ రహీ థీ, ఆ కట్లీ పెట్టింది కదా, కట్లీ మీద నుండి అది ఆవిరి పైకి వస్తుంది. పితాజీనే ఉడిసే టండి పానీసే బరాహుగా గిలాస్ ఉటాయా, ఆ పిల్లవాడి యొక్క తండ్రి ఏం చేశాడు, ఒక చల్లని నీళ్లతో ఉన్న గ్లాసును పట్టుకొని నీళ్ళని తీసాడు. ఇసి గిలాస్ కోవే బాప్కే పాస్ లే ఆయే, ఆ గ్లాస్తో ఉన్న వాటర్ని, ఆ టీ పెడుతుంటే ఆవిరి వస్తుంది కదా, ఆవిరి దగ్గరికి తీసుకొని వాళ్ళ నాన్న వచ్చాడు. कुछ है गिलास को कुछ ही देर गिलास को वहाँ पकड़े खड़े रहे. చాలాసేపటి వరకు ఆ చల్లటి నీళ్ళతో ఉన్న గ్లాసుని
చాలాసేపు ఆ కట్లీ దగ్గరే టీ ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరి దగ్గరే చాలాసేపు పట్టుకొని నించున్నాడు. भरत ने देखा कि गिलास पर से पानी बिंदुओं का టపక్ రహీ హై. ఆ పిల్లవాడికి అప్పుడు ఆ గిలాస్ మీద ఉన్న నీళ్లు ఆవిరిలాగా నీటి బిందువుల్లాగా తయారవుతున్నాయి. అక్కడ అంతా కూడా నీటి బిందువుల్లాగా తయారయ్యాయి. భరత్ సబ్ కుచ్ సమజ్ గయా, వహా బహుత్ ఖుష్ హువా. ఆ పిల్లవాడు తండ్రి ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఆ పిల్లవాడికి అంతా కూడా అర్థమైంది. ఆ పిల్లవాడు చాలా సంతోషించాడు. మీరు కూడా అర్థమైంది అనుకుంటానమ్మా. అర్థమై మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అది మనకి ఎలాగా ఆవిరి నీటి బిందువులుగా ఏ విధంగా తయారవుతుందో అన్నది మనకు తెలుస్తుంది. ఈ పాఠం బాగుంది కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.